అత్తయ్య కానీ విపరీతమైన షాకింగ్ న్యూస్ కానీ బాధ పెట్టే విషయాలు కానీ చెప్పకుండా ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. లేదంటే ఆవిడ ప్రాణాలకి ప్రమాదం. ఇప్పుడే రావాలా? మంచి సీన్ మిస్ అయిపోయింది. ఏంటత్తయ్యా, ఏమైంది? ఏమైందండి? ఏం లేదు విశాలాక్షి, ముందు నువ్వు వెళ్ళు. ఏంటండి అసలు ఏం జరుగుతోందో చెప్పండి. అత్తయ్య, ఎందుకు తులసిని అట్లకాడతో శిక్షించాలనుకున్నారు? ఏం జరిగింది? ఏమైందంటే ఎవరు మాట్లాడరేంటి? ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు అని అత్తయ్యకి చెప్పకూడదు. అమ్మా, సిద్ధు విషయం విశాలాక్షికి తెలియడానికి వీల్లేదు. అందుకే కదరా ఈ తులసికి వాత పెట్టకుండా ఆగిపోయాను. నువ్వు సైలెంట్గా ఉండు. అమ్మ తులసి, నువ్వైనా చెప్పమ్మా. కోర్టు నుంచి వస్తున్నట్టున్నావుగా, ఏం జరిగింది? సిద్ధు ఏడమ్మా? వాడేడి? ఏడమ్మా నా కొడుకేడి? తులసి, నిన్నే అడిగేది. కోర్టులో ఏం జరిగింది? చెప్పమ్మా, నన్ను టెన్షన్ పెట్టకే, చెప్పు. అత్తయ్య, అది ఆయనకి కోర్టులో శిక్ష పడింది అత్తయ్య. ఏంటమ్మా, ఏంటి నువ్వు అనేది? అవునత్తయ్య, మీ అబ్బాయి జైలుకి వెళ్ళాడు అత్తయ్య, జైలుకి వెళ్ళాడు. కానీ విపరీతమైన షాకింగ్ న్యూస్ కానీ బాధ పెట్టే విషయాలు కానీ చెప్పకుండా ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. లేదంటే ఆవిడ ప్రాణాలకి ప్రమాదం. అత్తయ్య, విశాలాక్షి, విశాలాక్షి! అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య! విశాలాక్షి, విశాలాక్షి! విశాలాక్షి, అత్తయ్య, విశాలాక్షి, అత్తయ్య! విశాలాక్షి, విశాలాక్షి! అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య! విశాలాక్షి, విశాలాక్షి! ఓరి బసవా,
ఇది మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిందిరా. అత్తయ్య 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 లేవండి అత్తయ్య విశాల విశాలాక్షి ఎవరు ఏం మాట్లాడట్లేదేంటి? అసలు ఏం జరిగింది అంటే అందరూ ఇలా మౌనంగా ఉన్నారేంటి? తులసి, ఏమైంది? అక్కడ కోర్టులో ఏమైనా ఇబ్బంది అయిందా? ఇంతకీ సిద్ధు ఏడి? మాట్లాడరేంటి? చెప్పవేంటి తులసి? అది అత్తయ్య అది హే, ఏం జరిగిందంటే నువ్వు ఆగవే విశాలాక్షి. ఏం లేదు విశాలాక్షి, సిద్ధుగాడి చొక్క ఐరన్ చేయమని ఇస్తే దాన్నేమో ఇది తగలబెట్టింది. అందుకే ఇంటి పని ఎలా ఉండాలో దీనికి తెలియాలి కదా. ఒక్కసారి దీని చేతికి వాత పెడితే రెండోసారి శ్రద్ధగా పనిచేస్తుంది. అందుకే దీన్ని ఇలా శిక్షించాలనుకుంటున్నాను. ఏంటండి మీరు? ఇంట్లో ఇన్ని పరిస్థితులు జరుగుతుంటే మీరెందుకు అలా మాట్లాడుతున్నారు, ఇలా చేస్తున్నారు? అది సరే గాని అమ్మ తులసి, సిద్ధు ఎక్కడున్నాడో చెప్పమ్మా. అంతవరకు నా మనసు కుదుట పడదు. అక్కడేమైనా జరగకూడదు ఏమైనా జరిగిందా? అత్తయ్య అది అమ్మా అమ్మా ఏంటమ్మా నువ్వు? ఎందుకింత కంగారు? హార్ట్ పెయిన్ వస్తే డాక్టర్ చెప్పారు కదా, నువ్వెక్కువ కంగారు పడొద్దని. మళ్ళీ ఇంత కంగారు పడుతూ అడుగుతున్నావేంటి? అత్తయ్యకి హార్ట్ పెయిన్ వచ్చిందా?